హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నామండి. కొత్తగా మన ఛానల్లో చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు కూడా వచ్చేసాయండి. కొత్తగా ఛానల్ పెట్టగలండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలతో కొబ్బరి ఆయిల్ చేస్తున్నానండి. అది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంట్లో ఆయిల్ తయారు చేయడం వల్ల హెల్దీ ఉంటుందండి. హెయిర్ ఆయిల్ బయట నుంచి తెచ్చేయడం వల్ల కల్తీ ఉంటుంది కదా, హెయిర్కి కూడా ప్రాబ్లం అవుతుంది. అలా అని హెయిర్ గ్రోత్ బాగుంటుందని నేను ట్రై చేసి చూపిస్తున్నాను. చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయడం వల్ల కొన్ని టిప్స్ మిస్ అవుతారండి మీరు. చూడండి, నేను కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను. కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టుకొని ఇలా వడగట్టుకొని పాలు తీసుకోవాలండి. తీసుకున్న పాలను పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా వడగట్టుకొని తీసుకోవాలండి. ఒక్కసారి కాకుంటే 3 times అయినా తీసుకోవచ్చండి. తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కొబ్బరిలోని పాలు మొత్తం తీసుకోవాలి. ఇలా ముక్కలు ఉన్నవన్నీ తీసి మళ్ళీ వేసుకోవాలి. నేనైతే ఒక కవర్లో వేసి పెట్టుకున్నాను. తీసిన పాలను నైట్ మొత్తం పెట్టుకున్నానండి. చూడండి, ఇలా వస్తుంది. ఒక కవర్ కాకుండా కవర్ డబల్ వేసి పెట్టండి. ఒక కవర్ అయితే చినిగిపోయే అవకాశం ఉంటుంది. అలానే డబల్ వేసి పెట్టండి. నైట్ మొత్తం ఉంచడం వల్ల పైన పాలు పేరుకొని పోయినాయి. ఆ పాలను ఇప్పుడు కిందున్న నీళ్ళని తీసేసుకుందాం మనం. చూడండి, ఇట్లా హోల్ పెట్టుకోండి. నేనైతే హోల్ పెట్టుకుంటున్నాను. మెల్లగా కాంటతో పెట్టుకోండి. మెల్లగా పెట్టండి. పెద్ద హోల్ పెట్టారంటే ఒక్కసారి వచ్చేసాయి. చిన్నగా పెట్టేసేయండి. నేనైతే చూడండి ఇలా హోల్ పెట్టుకుంటున్నాను. హోల్ పెట్టుకోవడం వల్ల కిందన్న వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. పైన కొబ్బరి పాలు మాత్రం మనకు మిగులుతాయి కాబట్టి నేను కిందన్న నీళ్ళ కోసం హోల్ పెట్టేశాను. చూడండి, నీళ్ళన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు పాలు ఉన్నాయి, వాటిని కవర్ కట్ చేసి నేను కొబ్బరి పాలను కూడా తీసేస్తున్నాను. చూడండి, ఆ చిన్న హోల్ నుంచి కొబ్బరి పాలు రావు కాబట్టి నేను కట్ చేస్తున్నాను. కొబ్బరి పాలను తీయడానికి కట్ చేసి తీసుకుంటున్నాను. చూడండి, ఏ గిన్నెలో అయితే మీరు ఆయిల్ రెడీ చేయాలనుకుంటున్నారో అదే గిన్నెలో మనం వేసుకుంటే సరిపోతుంది. వేరు గిన్నెలో వేస్తే తోమడానికి ఇంకెక్కువ గిన్నెలు అవుతాయండి. అలా నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి, ఎక్కువ టైం అవసరం లేదండి దీనికోసం. ఒక పాలు తీయడానికి ఒక అర్ధగంట, అవి కానికి ఒక 15 నిమిషాలు అట్లా అయిపోతుందండి. కానీ పైన పాలు పేరుకోవడానికి 2-3 hours అయితే పడుతుందండి ఖచ్చితంగా. అలానే నైట్ పెట్టుకున్నారంటే సరిపోతుందండి. చూడండి, ఇలా రావాలి పాలు. వచ్చిన వాటిని నేను స్టవ్ సిమ్లో పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా తిప్పుతూనే ఉండాలండి. ఆయిల్ అయ్యేంత వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి, లేకుంటే కింద మాడిపోతుందండి. అలా అని తిప్పుతూ ఉండాలి. ఒక 15 minutes అయితే ఆయిల్ రెడీ అయిపోతుందండి. ఇలా చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మన ఇంట్లో ఉన్న కొబ్బరి ముక్కల్ని పడేయకుండా, ఎప్పుడు చట్నీ రూపంలో తినకుండా ఇలా వెరైటీ చేసుకోవడం వల్ల బెనిఫిటే కదండి. కొన్ని పైసలైనా మిగులుతాయి కదండి. మనం మధ్య తరగతి వాళ్ళం, ఎక్కువ అన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి. అలా అని కొన్ని ట్రిక్స్ నేను ఇంట్లోనే ట్రై చేసి చూపిస్తున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే కామెంట్ కూడా చేసి చెప్పవచ్చు. అదేమనుకోనండి. చూడండి, ఇలా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం దగ్గర పడిపోయినాయండి పాలు. ఇలా దగ్గర పడేంత వరకు తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే కింద మాడిపోతుందండి. అలానే ఆయిల్ అయ్యేంత వరకు తిప్పాలండి. ఇలా 15 minutes 20 minutes అలా, ఎక్కువైతే ఏం పట్టదండి. చూడండి, ఇలా కొంచెం దగ్గర పడింది. చూడండి, ఆయిల్ రావడం కూడా స్టార్ట్ అయిందండి. ఇంకా 5 minutes 10 minutesలో అయిపోతుందండి. కొంచెం ఆయిల్ వస్తుంది ఇప్పుడే. నేను ఎక్కువ ఏం తీసుకోలేనండి. ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ ముక్కలు తీసుకోవడం వల్ల ఇంతే వచ్చింది. మీరు ట్రై చేయాలనుకుంటే ఒకటే కొబ్బరికాయతో చూడండి. ఆయిల్ అయితే వచ్చేసింది. నేనైతే వడగట్టుకుంటున్నాను. చూడండి ఎంత ఆయిల్ వచ్చిందో. 2 daysకి అయితే వస్తుందండి హెయిర్ ఆయిల్కి. చూడండి, హెల్దీగా ఇంట్లోనే ఎక్కువ ఏం ఐటమ్స్ లేకుండా చూడండి ఇంట్లో ఎంత ఈజీగా అయిపోయిందో. మీకు నచ్చితే కామెంట్ చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల నాకు ఇంకొన్ని ఇలాంటి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. అందుకని నేను సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నానండి. చూడండి ఆయిల్ ఎంత నీట్గా క్లీన్గా కనిపిస్తుందో. చూడండి, నేను ఇంట్లో తయారు చేసినవి మాత్రమే చూపిస్తున్నాను. బయట నుంచి ఏం తీసుకొస్తలేను, ఏం పెడతలేను. ఇంట్లో ఏవేవైతే వస్తువులు ఉన్నాయో